బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హోలీ పండుగ సందర్భంగా ఎవరైనా మహా అంటే ఏం చేస్తారు? రంగులు పూసుకుంటారు, లేదంటే కోడిగుడ్లతో పండ్లతో దాడులు చేసుకుంటారు, తాగి ఊగి ఎంజాయ్ చేస్తారు. ఇదంతా మనం చూస్తుంది. కానీ చూడని ఓ ఆచారం వింటే పరేషాన్ కావాల్సిందే. హోలీ రోజు పిడిగుద్దులాట ఆడుతారు. నిజామాబాద్ జిల్లా సాలురా మండలం హున్సాలలో 100 ఏళ్లుగా ఈ సాంప్రదాయం పిడిగుద్దులాట జరుగుతుంది. అయితే ఇది మన పూర్వీకుల నుంచి తరతరాలుగా వస్తున్న ఆచారమని గ్రామస్తులు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు ఆ పిడిగుద్దులకు బ్రేక్ వేశారు పోలీసులు. పిడిగుద్దులాట నిర్వహించకూడదంటూ గ్రామంలోని 15 కుల సంఘాల నాయకులకు నోటీసులు అందించారు. హుస్నాలో 144 సెక్షన్ కూడా విధించారు. ఉదయం 6 నుంచి 12 వరకే హోలీ పండుగను అనుమతిస్తూ మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయట తిరగటం, తెలియని వారిపై రంగులు చల్లితే ఉపేక్షించేది లేదని ఆంక్షలు విధించారు. దీంతో ఆ గ్రామ పెద్దలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. హోలీ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా పోలీసులు ఆంక్షలు విధించడంతో అయోమయంలో పడ్డారు. మరి జల్లికట్టు కంటే ఘోరమైందా అంటూ పోలీసుల ఆదేశాలను పక్కన పెట్టి పిడిగుద్దులతో రెచ్చిపోతారా? పిడిగుద్దుల కంటే పోలీసుల గుద్దులు డేంజర్ అని కాంప్రమైజ్ అవుతారా అనేది వేచి చూడాల్సిన విషయమే. రైట్, ఇక మనం చూసాం ఇప్పటికే విజువల్స్ లో బిగ్ టీవీ స్క్రీన్ పైన నిజామాబాద్ జిల్లా సాలూరు మండలంలో ఏదైతే హోలీ రోజున పిడుగుద్దులాట ఆడుతారో దానికి సంబంధించి పోలీసులు 144 సెక్షన్ విధించడం, దానికి సంబంధించి నోటీసులు జారీ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రాజేష్, మనం చూస్తే ఈ ఆచారం అసలు ఎప్పటి నుంచి వస్తుంది? పిడిగుద్దులాట ఆడేటప్పుడు బలంగా ఎవరికైనా దెబ్బ తగిలితే వాళ్ళు చనిపోయే పరిస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో ఇంత ఆందోళనకరమైన ఆటని ఎప్పటి నుంచి ఆడుతున్నారా గ్రామస్తులు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్ సాలూరాకు సంబంధించిన ఏదైతే పిడిగుద్దుల ఆట ఉంటుందో ఆటకి సంబంధించి పోలీసులు ఆంక్షలు విధించారు. గత 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పిడిగుద్దుల ఆటకు సంబంధించి చాలా సంవత్సరాలుగా ఆ ఊరు గ్రామస్తులంతా కూడా సుమారు ఆ గ్రామ జనాభా సుమారు అక్కడ 30 నుంచి 40 వేల జనాభా ఉంటుంది. ఇప్పుడు ఆ గ్రామంలో పిడిగుద్దులు ఆడొద్దని చెప్పి కూడా 144 సెక్షన్ విధించారు. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ విధించిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏదైతే గతంలో జరిగిన పిడిగుద్దుల ఆటకు సంబంధించి సుమారు ఒక 15 నుంచి 20 మంది మీద కుల సంఘాల పెద్దలు ఎవరైతే వారిపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే చాలా సార్లు ఆంక్షలు విధించారు, 144 సెక్షన్ విధించారు. దీనికి సంబంధించి ఆంక్షలు విధించిన తర్వాత అక్కడ ఎప్పుడు కూడా ప్రతిసారి సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుందంటే ఒకవేళ ఆ పిడిగుద్దుల ఆట కనుక ఒకవేళ జరపకపోతే అక్కడ అపచారం జరుగుతుంది. ఆ గ్రామంలో చాలా వరకు కూడా అపచారం జరుగుతుంది. గ్రామంలో అందరూ కూడా ఆరోగ్యపరంగా దెబ్బతింటారు అనే ఒక ఆచారంగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా సంవత్సరాలుగా అక్కడ పిడిగుద్దుల ఆట నిర్వహిస్తూ ఉంటారు. సుమారు దగ్గర ఒక 4 నుంచి 5 వేల మంది గుంపు కూడి ఇరు పక్కల అటుపక్కకి ఇటుపక్కకు 2 గ్రూపులుగా విడిపోయి మధ్యలో ఒక పెద్ద తాడు కట్టి అందరూ కనీసం ఒక 20 నిమిషాలు ఆగకుండా పిడిగుద్దులు గుచ్చుకుంటారు. తదనంతరం ఏదైతే కాముడు కాల్చిన తర్వాత కాముడు పూర్తిని దెబ్బలు ఎక్కడ తలయో కాముడు పూర్తిని అక్కడ పెట్టుకోవడం తర్వాత అందరూ కూడా అలయపాలయ చేసుకుంటారు. ఈ సాంప్రదాయం అంతా కూడా గత 100 ఏళ్ల నుంచి వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఏదైతే 100 ఏళ్ల సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్ని ఈసారి స్టాప్ చేశారు. బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. సాయి చైతన్య సిపి చార్జ్ తీసుకున్న తర్వాత అందరికీ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే 15 కుల సంఘాలకి నోటీసులు జారీ చేయండి. ఒక్కొక్క కుల సంఘంలో సుమారు 200 నుంచి 300 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేయండి. ఒకవేళ పిడిగుద్దుల ఆట నిర్వహిస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. 5గురు ఎక్కడ గుమ్మిగూడినా వాళ్ళని అరెస్ట్ చేస్తామని అల్టిమేట్ జారీ చేస్తారు. ఈ నేపథ్యంలోనే సాలూరా ఏదైతే హుంసాలో ఏదైతే పిడిగుద్దుల ఆట ఉందో దాన్ని బ్రేక్ చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ చర్చలు కొనసాగుతున్నాయి. కుల సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున గుమ్మిగూడారు, చర్చలు కొనసాగుతున్నాయి. పోలీసులు వచ్చి నోటీసులు జారీ చేస్తున్నారు. చూడాలి, సాయంత్రం వరకు కూడా ఈ టెన్షన్ వాతావరణం చోటు చేస్తుంది. కానీ అక్కడ ఏదైతే ప్రతిసారి జరిగే సాంప్రదాయ పండుగ ఏదైతుందో ఈసారి జరగకపోవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. దాంట్లో భాగంగానే పోలీసులు అంతా కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. రైట్ రాజేష్, ఏదైతే 144 సెక్షన్ అమలు చేసి నోటీసులు జారీ చేశారో అసలు నోటీసులు ఎటువంటి అంశాలు పేర్కొన్నారు పోలీసులు? అంటే ముఖ్యంగా 144 సెక్షన్ సంబంధించి ఆ నోటీసులు జారీ చేసిన విషయంలో నోటీసులో క్లియర్గా చెప్పారు.
గత చాలా సార్లు ఇలాంటి సాంప్రదాయ పండుగ జరుగుతుండొచ్చు, కానీ బహిరంగంగా రోడ్డు పైన జరుగుతున్న గ్రామంలో రోడ్డు పైన ఏదైతే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆ చౌరస్తాలో జరుగుతున్న హింసలో ఏదైతే పిడిగుద్దులాట ఉంటుందో ఆ పిడిగుద్దులు అంటే ఒకరినొకరు దాడి చేసుకోవడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో ఈ పిడిగుద్దులాటను స్టాప్ చేశారు. పిడిగుద్దులాటకి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అక్కడ సంబంధించిన పోలీసులంతా కూడా గ్రామస్తులకు అలాగే కుల సంఘాల పెద్దలందరూ కూడా నోటీసు జారీ చేస్తున్నారు. బహిరంగంగా దాడి చేయడం అనేది అది చట్టరీత్యా నేరం కాబట్టి చాలా సార్లు ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఏదో సాంప్రదాయ పండుగ కాబట్టి కొనసాగింది. కానీ ఈసారి ఆ పిడిగుద్దుల ఆట ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడు కొనసాగదని చెప్పి కూడా అల్టిమేట్ జారీ చేశారు. దీంతో పోలీసులు అయితే నోటీసులు అయితే జారీ చేశారు. ఎవరైతే కుల సంఘాలు వారందరూ కూడా బయట రావద్దని అల్టిమేట్ జారీ చేశారు. మొత్తంగా 15 కుల సంఘాలకు ఇప్పటివరకు నోటీసు జారీ చేశారు. ఊరు అంటే గ్రామం అంతా కూడా సాలూరు గ్రామంలో మొత్తం ఏదైతే ఉంట గ్రామం ఉందో ఉంట గ్రామంలో సుమారు 18 కుల సంఘాలు ఉన్నాయి. ఇప్పటికే 15 కుల సంఘాలకి నోటీసు జారీ చేశారు. కుటుంబంలో ఎవరు కూడా బయట రావద్దని చెప్పారు. అంతేకాకుండా హోలీ పండుగకు సంబంధించి సిపి కూడా ఇప్పటికే కొద్దిసేపట్లో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 6 నుంచి 12 గంటల వరకే హోలీ పండుగ నిర్వహించాలి. ఎవరు కూడా బయట రావద్దు, తెలియని వ్యక్తులపై కలరు చల్లద్దు, మధ్యలో డ్రైవింగ్ చేస్తే కనుక సీరియస్ ఎత్తుకుంటామని చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం అంతా చూసే విధంగా సాలూరా ఏదైతే గుంట గ్రామంలో జరిగే పిడిగుద్దులాట ఉందో దానిపై ఆంక్షలు విధించడంతో ఒక్కసారిగా నిజామాబాద్ మధ్యలో చర్చనీయాంశంగా మారినట్టు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.